హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం భాగవతం మళ్ళీ కృష్ణుడి కథలే చెప్పుకుందాం. ఈ మ శివక శివునికాది మహామునులందరూ కూడా సత్రయాగం చేయడానికని ఒక చోటికి చేరారు. అది నైమిసారణ్యం. ఆ నైమిసారణ్యంలోకి ఈ హ్మ్. బై మహర్షి ఆయన వచ్చారు. ఆయన్ని అడుగుతున్నారనమాట వీళ్ళందరూను. "ఓ బుధేంద్ర చంద్రమా అంటే ఓహ్, మంచి బుద్ధిమంతుల్లో కూడా ఒక శ్రేష్టమైన వాడా? అత్యంత విస్తరము, దుస్తరము, దుర్దాంతము, దురంతము, దుస్సహము అయి అనేక జన్మల నుంచి వస్తోంది మాకు. అతిశయించి, అంతటా వ్యాపించి, దాటశిక్షంగానిది, గంభీరము, కఠోరము అయిన కల్మషం అనే కారుచిచ్చు. అంటే ఈ కల్మషం ఏమిటంటే, ఇది ఆహ్, మనస్సుకు పట్టిన కల్మషం. మనస్సుకు పట్టింది బాగాను. ఈ కల్మషం అనే కారుచిచ్చుని మహాభయంకరంగా ఇది చాలా భయంకరంగా ఉంది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆనందనందన్ కథ సుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధార పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు. ఇవి ఈ ఈ కల్మషాన్ని పోగొట్టుకోవాలంటే మనస్సు పెట్టిన కల్మషాన్ని అంటే దుష్టపాలోచనలు. ఈ దుష్టపాలోచనలన్నీ పోయి మనసు నిర్మలంగా తయారవ్వాలి, స్వచ్ఛంగా తయారవ్వాలంటే ఇది చాలా భయంకర కార్చిచ్చులా పట్టింది మనస్సుకి. ఈ కార్చిచ్చుని ఎలా ఆర్పివేయాలంటే, శ్రే శ్రేష్టమైన ఈ నందనందనుడి హ్మ్, చక్కగా ఆనందమైన కథల్ని ఆ సుధారసంతోటి, ఆ కథలనే అమృత రసంతోటి మనం ఈ బ్రహ్మాండమైన వర్షధార పరంపరలు అంటే అవి వర్షధారల్లాగా ఆ భగవంతుడి యొక్క కథల్ని మాకు వినిపించావంటే అప్పుడు మా మనస్సుకు పట్టిన ఆ కల్మషాలన్నీ వదిలిపోతాయి. ఇంకా వేరే ఉపాయం ఏమీ కూడా మాకు కనిపించటం లేదు. అంచేత మాకు ఆ నందనందనుడి కథలన్నీ వినిపించండి అని చెప్పి ఈ స్ ఆహ్, ఈ సూతుడిని అడుగుతున్నారు. సూత మహర్షిని అడుగుతున్నారు వీళ్ళు. ధీమంతుడవైన సూత మహర్షి, నువ్వు చాలా ధైర్యం గలవాడవయ్యా. భయంకర పాపాలనే అరణ్యాల్ని భస్మీభూతం చేయాలంటే బ ఈ పాపరాశంతా ఎలా ఉందంటే, భయంకరమైన అరణ్యంలా తయారైంది మా దగ్గర. మా మనసు నిండాను. భయంకరమైన అరణ్యం ఎలా ఉంటుందో బీభత్సంగాను, అలా ఉంది మా మనస్సంతా. అలాంటి ఆ భయంకరమైన ఆ పాపాలతో కూడిన మా అర ఆహ్, అరణ్యాన్ని భస్మీభూతం చెయ్యాలి. నువ్వు దాన్నంతటిని కాల్చి పారెయ్యాలి. కాల్చి పారేస్తే అప్పుడు అది ఎలా కాల్చాలి? శ్రీహరి నామ సంకీర్తనలనే దావాగ్ని జ్వాలలచే కాల్చాలి. మాకు ఈ శ్రా ఈ శ్రీహరి యొక్క నామ సంకీర్తనాన్ని మాకు బాగా అలవాటు చేయి తండ్రి మీరు. అలవాటు చేస్తే ఓ సూత మహర్షి మాకు ఆ నామ సంకీర్తన ఎప్పుడైతే మేము పదే పదే చేస్తూ దాని మీదకి దృష్టి పెట్టుకున్నామో అప్పుడు మా మనస్సుకు పట్టిన ఈ కల్మషాలన్నీ పోతాయి. ఈ దావాగ్ని ఆహ్, ఆహ్, ఆ జ్వాలల చేత మా మనస్సు అనే ఈ పాపాల అరణ్యం ఉందే ఇదంతా భస్మీభూతం అయిపోయి మా మనసు నిర్మలం అయిపోతుంది అని చెప్తున్నారు. సంసార దుఃఖాలనే మేఘాలని పారద్రోలాలంటే వాసుదేవ సందర్శనమే వాయు సమూహమే కావాలి. ఇంకా ఈ సంసారం అంతా దుఃఖాలమయం అయిపోయింది. ప్రతి సంసారం కూడా ఓ ఒక దుఃఖాలయంలా తయారైంది. ఈ దుఃఖాలయనే ఈ దుఃఖాలతో కూడిన ఈ సంసార సంసారంలో ఉండే దుఃఖాలని వీటిని తరిమెయ్యాలంటే వాసుదేవుడి యొక్క ఆహ్, సం సందర్శనమే వాయు సమూహమే కావాలి. ఈ ఆహ్, వాసుదేవుడు అంటే ఈ కృష్ణ భగవానుడు యొక్క రూపాన్ని మేము దర్శించుకోగలగాలి. దర్శించుకోగలిగితే ఆ వాయు సమూహంలాగా అదొచ్చి ఈ మేఘాలని, ఈ దుఃఖాలనే మేఘాలనన్నిటిని తరిమేస్తుంది.
తరిమేస్తే మా మా మాకు ఆ పరితాపం తీరుతుంది తండ్రి. పరితాపాలనే కరి సమూహాన్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణ ధ్యానమనే సింహమే కావాలి. ఇంకా మనస్సు ఏం చెయ్యాలో తోచక పరితపించిపోతోంది. ఏమీ అర్థం కావటం లేదు. ఎలా బతకాలో తెలియటం లేదు. అంచేత ఆ కరిసమూహం అంటే ఆ ఏనుగుల గుంపులా తయారైంది. ఆ మనస్సంతా ఏనుగుల గుంపొచ్చి నానా బీభత్సం చేస్తుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది మా మనస్సంతాను. ఆ సమూహాన్ని తరిమేసెయ్యాలంటే ఆ స ఆహ్, ఆ ఏనుగుల గుంపుని సంహరించాలంటే శ్రీమన్నారాయణ ధ్యానం అనే సింహం కావాలి మాకు. శ్రీమన్నారాయణుడి యొక్క ధ్యానం అనే సింహాన్ని మేము అక్కడికి తెచ్చుకున్నామంటే ఆహ్, హ్మ్, ఆహ్, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామజపం, ఆయన ధ్యానం, ఆయన మూర్తి ధ్యానం మాలో కలిగిందంటే, ఆ సింహం వల్ల మా ఈ ఏనుగుల గుంపంతా పటాపంచలైపోయి అది పారిపోతుంది. అరిషడ్వర్గం అనే అంధకార సమూహాన్ని పటాపంచలు చేయాలంటే అరిషడ్వర్గం ఉందింక. ఈ ఆహ్, ఇదేం చేస్తోంది? మాకు మనస్సంతా అంధకారం చేసేస్తోంది. చీకటమయం చేసేస్తోంది. ఈ సమూహాన్ని పటాపంచలు చెయ్యాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి కావాలి. హరిని మేము 24 గంటలు అలాగా స్మరణ చేస్తూ ఉండాలి. హరి, 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 హరి అని. లేదు ఆ హరికథలు, హరి యొక్క కథల్ని చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటే ఆ స్మరణ అనేది సూర్యకాంతి అవుతుంది మాకప్పుడు. అయ్యి మా మనసులో ఉన్న చీకట్లన్నింటినీ, ఆ అరిషడ్ వర్గాలన్నింటినీ తరిమి కొడుతుంది. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే ఈ సం ఈ సంసారం ఒక మహా సముద్రంలా ఉంది. దీన్ని ఎలా దాటాలో మాకు తెలియటం లేదు. దీన్ని గట్టెక్కించి దీన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆహ్, ఆ సముద్రాన్ని దాటడానికి దాటి గట్టెక్కడానికి విష్ణుదేవుని భక్తి, విష్ణుదేవుని గురించి మనం భక్తిని ఏర్పాటు చేసుకోవాలి మనసులోను. ఆ భక్తి భావన ఎప్పుడైతే వచ్చిందో ఆ నావ ఎక్కాలి. ఆ నావ ఎక్కితే మనం ఆ సంసార సముద్రాన్ని చక్కగా దాటగలుగుతాం. వేయి మాటలెందుకు గాని మహానుభావ మాకు శ్రీహరి మహాత్మ్యాన్ని వినిపించండి స్వామి. మీకు 1000 మాటలు నేనెందుకు చెప్పడం? మీరు మాకు ఆ శ్రీహరి యొక్క భక్తి అనే ఆహ్, ఆహ్, అది ఆ భక్తిని మాకు చక్కగా ఎలా చే ఎలా చేస్తే బావుంటుందో మాకు నేర్పించండి మీరు. నేర్పిస్తే మేము తరిన్ తరించడానికి అది ఉపాయంగా ఉంటుంది మాకు. అంతేకాదు అప్రమేయుడైన గోవిందుడు మాయా మానుష శరీరం ధరించి బలరామునితో కూడి మానవాతీతములైన మహావీర కృత్యాలు ఎన్నో చేశాడని విన్నాం మేము. ఇంత క్రితం మేము ఈ గోవిందుడు ఏం చేశాడంటే ఆయన అన్న అయిన బలరాముడితోటి కూడాడు. కూడి బలరాముడు, కృష్ణుడు ఇద్దరూ కలిసి అనేకమైన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అసలు మనం విని విని ఆశ్చర్యపోతాం అన్నమాట. అటువంటి ఎన్నో గొప్ప కార్యాలను వాళ్ళిద్దరూ కలిసి చేశారు. అంచేత మానవాతీతమైనవి. అవి మానవులెవరూ చేయలేరు. వాళ్ళిద్దరూ దైవ స్వరూపులు కనుక వాళ్ళు చేయగలిగారు. ఆ మహావీర కృత్యాలు వాళ్ళు ఆ వీరత్వాన్ని చూపిస్తూ వాళ్ళు చేసిన పనులున్నాయే అవన్నీ ఆహ్, మేము చాలా విన్నాము. అవన్నీ కూడా మాకు తెలియచేయండి స్వామి. అవన్నీ మాకు వివరంగా సెలవియ్యండి. వివరంగా చెప్తే మేము విని తరిస్తాం. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిసారణ్యంలో దీర్ఘసత్రం అనే యజ్ఞం ప్రారంభించి హరికథలు ఆలకించే అవకాశం కలిగించుకున్నాం. మేమేం చేసామంటే కలియుగం వచ్చేస్తోంది. కలియుగం అంటే అది బాధాయుగం. అన్నీ బాధలే తప్పించి అందులో సుఖం ఉండదు. ఇంచేత ఈ కలియుగంలో ఉన్న మానవుడికి దీర్ఘాయుష్ లేదు, ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, ఏ ఓ భగవత్ చింతన లేదు, భక్తి లేదు,
ఎంతసేపు ఆ సంసార లంపటంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అంచేత అదొస్తోందనేసరికి భయపడిపోయాం మేము. ఈ కలియుగం వస్తోందని భయపడిపోయి, ముందుగానే ఇది విష్ణు క్షేత్రం అంటారు. ఈ నైమిషారణ్యాన్ని. అంటే ఇక్కడ కేవలం విష్ణు కథలు చెప్పుకోవడం, విష్ణువుని గురించి తపస్సు చేయడం, విష్ణు ధ్యానంలో ఉండడం, అంతే. ఇదంతా విష్ణు క్షేత్రం. అందుకని ఈ విష్ణు క్షేత్రమైన నైమిషారణ్యంలో దీర్ఘసత్రం అనే ఒక యజ్ఞాన్ని ప్రారంభించాం మేము. ప్రారంభించి హరికథలు వినొచ్చు. ఈ యజ్ఞం చేసినంతసేపు చేస్తాము. ఇది అయిపోగానే కూర్చుని మీలాంటి పుణ్యాత్ములు ఎవరొచ్చారో చూసుకుని వాళ్ళ దగ్గర ఈ హరికథలన్నీ వింటూ ఉంటాం. విని మా మనస్సుని మేము ఆ భగవత్ కథలతోనే కాలక్షేపం చేసి ఆనందంగా ఉంటాం. ఓ మహర్షి, ఓ సూత మహర్షి, ఇప్పుడు మాకు ఈ ఈ కలికాలంలో ఉండే ఈ ఆమ్, ఈ ఈ కుటుంబం అనే ఈ సంసారం అనే మహాసముద్రాన్ని తరించాలంటే ఆ ప్రయత్నంలో మాకు ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు ఎలా దొరికితే ఎంత ఆనందపడతారో అలాగా ఈ ఈ కల్మషాలన్నీ కలికాల కల్మషాల ఈ బాధల్ని పోగొట్టడానికి మా కోరికలు తీర్చడానికి నువ్వు మాకు కనిపించావయ్యా. మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు కనిపించవు. ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న అనంతరం ఆధారహీనమై ఈ ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో వివరించవయ్యా మునీంద్ర. ఇప్పుడు ఈ ఉత్తమ ధర్మాలకి ఆధారంగా ఉన్నాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇన్నాళ్ళును. ఆయనేమోను పరమపదం చేరుకున్నాడు. ఆ స్వామి పరమపదం చేరిన తర్వాత ఆ తర ఆధారహీనమై ఈ ధర్మం ఆధారహీనం అయిపోయింది. ఆధారం ఏం లేకుండా పోయింది ఈ ధర్మానికి. దిక్కుమాలినది అయిపోయింది. చిక్కిపోయింది. జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో అంటే ఈ ధర్మం ఎవళ్ళని మళ్ళీ ఆశ్రయించుంటుందో వివరించవయ్యా మునీంద్ర అని అడుగుతున్నారు. అంటే ఇంత క్రితం ఆ భగవంతుడిని ఆ కృష్ణుడినే నమ్ముకున్నాం మేము. కానీ ఇప్పుడు ఆ కృష్ణుడు ఆయన పరమపదాన్ని చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఆధారహీనమైపోయింది. ఆధారం లేకుండా పోయింది ఈ ధర్మానికి. ఆ ధర్మం ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే మాకు ధర్మం దొరుకుతుంది, మేము ధర్మంగా బతకగలుగుతాం, అవన్నీ వివరించండి అని చెప్పి ఈ సూత మహర్షిని అడుగుతున్నారు ఈ శౌనకాది మహాములందరూను. ఇలా ఈ విధంగా సద్గుణ సాంద్రులైన శౌనికులు మొదలైన మునిచంద్రులు అడగ్గా రామ మహర్షుని కుమారుడు ఈయన ఈ సూతుడు రోమ మహర్షండు అనే ఆయన ఉన్నాడు. ఆయన కొడుకై సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు ఈయన. ఏ ఏ ఏ పురాణం అడుగు చక్కగా వివరించి చెప్తాడు అర్థమయ్యేటట్లుగాను. అలాంటి నేర్పున్నవాడు ఉగ్రశ్రవసు అనే సూతుడు ఇలా ఉపక్రమించాడు. ఉగ్రవ ఉగ్రశ్రవసు ఆయన పేరు. అనే ఆ పేరు గల ఒక ఈ సూత మహర్షి ఇలా చెప్తున్నట్ట. వీళ్ళందరూ ప్రార్థించారు కదా, మరి మాకు చెప్పండి అని. చేత ఆయన చెప్పడం ప్రారంభించారు. ఏ మహాత్ముడు సర్వభూతములందు సమాన భావంతో సంచరిస్తూ ఉంటాడు అంటే ఎవరు ఏ భగవానుడు సర్వభూతాలయందు కూడా సమాన భావంతో సంచరిస్తూ ఉంటాడు, ఏ మహాత్ముడు భగవానుడు కాదు ఈయన, భగవానుడు కాదు కానీ మొత్తానికి భగవత్ స్వరూపుడు ఈయన. ఆయన పేరు సుఖయోగి. సుఖయోగి గురించి చెప్తున్నారు. ఏ మహాత్ముడు సర్వభూతములందు సమాన భావంతో సంచరిస్తూ ఉంటాడో ఈ మహాత్ముడు ఎలా ఉంటాడంటే ఆయనకి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ, ఈ జీవుడు ఎక్కువ ఆ జీవుడు తక్కువ అనేది ఏం లేదు. ఈ చరాచర ప్రపంచంలో ఉన్న జీవులందరినీ కూడా సమాన భావంతో చూస్తూ ఉంటాడు ఆయన.
ఏ మహాత్ముడు సర్వసంగ పరిత్యాగి అయి ఈయన అన్నీ వదిలేశాడు. ఆయనకి ఏది దేని మీద కోరికుండదు. అటువంటి వాడు. విరాగి అయి అసలు ఆయన విరక్తుడుగా ఉంటాడు తప్పించి దేన్ని గురించి ఆలోచించడు. మహాయోగి అయి ఎంతో చాలా గొప్ప యోగి కింద ఉంటూ ఒంటరిగా అరణ్యంలో వెడుతూ ఉన్న సమయంలో ఈయన ఈ సుఖయోగి ఏం చేస్తున్నాడు, ఒంటరిగా వెడుతున్నాడు ఒక్కడును, అరణ్యంలో పడి వెళ్ళిపోతున్నాడు అలాగా. తండ్రి అయిన వ్యాసుల వారు అత్యంత వాత్సల్యంతో, ఈయన తండ్రి వ్యాసుడు, వ్యాస మహర్షి యొక్క కొడుకు ఈ సుఖయోగి. ఆయన ఈ వ్యాసుడు ఏం చేశాడు, ఎంతో ప్రేమతోటి, అంటే మరి కొడుకంటే పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా తండ్రికి తల్లికిను. ఈ ఈ తండ్రి అయిన వ్యాసుడు ఏం చేశాడు, ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచాడు ఆ సుఖయోగిని. పిలుస్తూ ఉంటే అడవిలోని చెట్లన్నీ, ఆయన సమాధానం చెప్పలేదు, కొడుకు సమాధానం చెప్పలేదు. ఆ సుఖయోగి ఎలాగా ఆయనకి ఎవరి మీద ఆపేక్ష లేదు. అంచేత ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. వెళ్ళిపోతూ ఉంటే ఈ వ్యాస మహర్షి వెంటపడి నాయనా కుమారా కుమారా అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆయన వెనకాలే వెడుతున్నాడు. వెడుతూ ఉంటే ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ ఎంతో తన్మయత్వంతోటి, అంటే చెట్లు కూడా ప్రాణులని చెప్తారు. అవి కదలికలు ప్రారంభించాయట. ఈయన ఈ కుమార కుమార అని కేకేస్తూ ఉంటే ఓయి ఓయి అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేసాయట. అంటే అవి ఊగాయి. ఇటు అటు ఊగితే ఆ గాలికి ఓయి ఓయి అని వస్తోందా, ఆ గాలి అలా అనిపిస్తోందా అని ప్రత్యుత్తరం ఇస్తోందా ఆ తండ్రి పిలుపుకి, ఆ భగవానుడి పిలుపుకి ఇది ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా అనిపించిందిట ఈ చెట్లు. ప్రతిధ్వనులు చేశాయో అటువంటి సర్వభూతమయుడు, అంటే అన్ని అన్ని ప్రాణులతోటి సమానంగా కలిసి ఉన్నవాడు, తపోధనులలో అగ్రేసరుడు. ఇంకా తపస్సు చేసిన వాళ్ళలో ఈయనే మొట్టమొదటివాడు. అంత గొప్ప తపస్సు చేశాడు ఈ సుఖయోగి. మహామనీషి అయిన మహానుభావునికి శ్రీ సుఖదేవునికి నమస్కారం చేస్తున్నాను. సుఖయోగికి నేను నమస్కారం చేస్తున్నానని ఈ సూత మహర్షి ముందు ఆయన తలుచుకున్నారనమాట. సూత మహర్షిని అడిగారు కదా వీళ్ళు, మాకు చక్కగా ఈ కలికాలంలో వచ్చే ఈ కలికల్మషాలన్నీ పోగొట్టుకుందికి మాకు మంచి మంచి కథలు చెప్పండి, దేవుడి కథలు. ఏ దేవుణ్ణి పట్టుకోవాలి, ఆ భగవంతుడేమో అవతారాన్ని చాలించి ఆయన పుణ్యధామానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎవరిని ఆశ్రయిస్తే మళ్ళీ మేము ఆనందంగా బతకగలుగుతాం ఈ కలికాలంలోనూ అని చెప్పి అడిగినప్పుడు ఈయన మొట్టమొదట ఈ భగవంతుడిని తలుచుకుని తర్వాత ఈ సుఖయోగిని తలుచుకున్నారట. శుకుడిని తలుచుకున్నారు. తలుచుకుని కార్యకారణాలకు వశీకరించుకొని అలరారే ఆత్మతత్వాన్నే పెద్దలు ఆధ్యాత్మం అంటారు. మనం ఈ ఆధ్యాత్మంలో ఉండాలి. అంటే ఆధ్యాత్మం అంటే ఆహ్, మనం ఎంతసేపు భగవత్తత్వాన్నే నమ్ముకోవాలి. భగవత్తత్వాన్ని నమ్ముకుని, ఆ భగవంతుడిని నమ్ముకుని, ఆ భగవంతుడి ఆహ్, కథలు, పా పాటలు, మాటలు అన్నీ అవే తలుచుకుంటూ ఉండాలి. దాన్ని ఆధ్యాత్మం అంటారు. అటువంటి అంటే ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసే దీపం వంటిది. సకల వేదాల సారభూతమైనటువంటిది. ఆహ్, అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణ రహస్యము అయిన మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరింపగోరే విపన్నులకు ఉపదేశించిన అపార పయోధిని, తపోనిధిని, విశేష వివేక జ్ఞానాల పెన్నిధిని, వేదవ్యాసుల పుత్రుణ్ణి, సుధీజన స్తుతిపాత్రుణ్ణి, శ్రీసుకుణ్ణి ఆసక్తితో ఆరాధిస్తున్నాను. ఈయన అంత గొప్పగా చెప్పాడనమాట. ఈ భగవతత్వాన్ని ఆయన తలుచుకుని ఉంటూ ఉంటాడు. సుఖమహర్షి ఆయన కేవలం ఆవు పాలు ఒక 2, 3 నిమిషాల్లో పితికేస్తారట.
అంత అంటే చాలా తక్కువ పాలే ఇస్తాయి. గేదె పాలు ఇచ్చినంత సేపు పితకక్కర్లేదు వాటిని. అంత తక్కువ టైమే ఉంటాడట ఆయన శుకుడు ఎప్పుడు కూడాను. ఎక్కడ ఉన్నా అంత తక్కువ కాలమే ఉంటాడట. ఎందుకనంటే ఎక్కువ కొంచెం ఎక్కువ మాట్లాడితే ఎవరితోటైనా వాళ్ళతోటి మనకి వాళ్ళు చెప్పిన మాటలని బట్టి, లేకపోతే వాళ్ళ బాధలేమైనా చెప్తే వాళ్ళ బాధల్ని బట్టి మన మనస్సు దానికి హ్మ్. ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఆ విషయాల గురించి. అంచేత ఎవ్వడితోటి సంబంధం పెట్టుకోడాయన. తినే ఆవు పాలు పితికినంత సేపే ఉంటాడక్కడ. అటువంటి ఈ సుఖయోగిని ఆహ్, హ్మ్, ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసుకున్నట్టిన. ఆ భగవంతుడి యొక్క ఆ తత్వాన్నంతని కూడా ఆహ్, ఈయన హ్మ్, మ కళ్ళతోటి అలా చూస్తూ ఉంటాడు. మనకు కళ్ళతోటి చూస్తుంటే చుట్టుపక్కలవన్నీ కనిపిస్తాయి. కానీ ఆయనకి ఆ భగవంతుడే సాక్షాత్కరిస్తూ కనిపిస్తూ ఉంటాడు ఆయన కళ్ళ ముందు. ఆ దీపం ఎలాగ మనకు కనిపిస్తుందో వెలుగు అదీను, అలా అది అన్నీ కనిపిస్తూ ఉంటాయట. సకల వేదాల సారభూతమైనది వాటి సారభూతమైనటువంటిది. ఈ వేదాలన్నీ చెప్పేది కూడా భగవంతుడి గురించే చెప్తాయి కదా! అటువంటి ఆ వేదాలు చెప్పిన ఆ సారవంతమైనది, అనన్యము, అసామాన్యము అంటే ఇంకెక్కడా దొరకదది. అసామాన్యం. ఇంక అది అంత సామాన్యమైన విషయం కాదు. అది భగవద్ విషయం. మహాప్రభావ సంపన్నము. ఎంతో దాన్ని పట్టుకుంటే ఆ భగవంతుడిని గనక పట్టుకుంటే ఎంతో సంపన్నంగా ఉంటుంది. అంటే మనకి ఇంకా ఏ బాధలు ఉండవు. మనసు నిండా భగవంతుడే ఉన్నాడనుకోండి ఇంక బాధలెందుకుంటాయి? సమస్త పురాణ రహస్యము ఎన్ని పురాణాలు చదివినా వాటిల్లో ఉండేది ఈ తత్వమే ఉంటుంది. అంచేత ఆ తత్వాన్ని పట్టుకున్నవాడు అయిన మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరింపగోరే విపన్నులకు ఈ సంసార తాపత్రయంలోంచి బయటపడాలని కోరుకునే ఆమ్, ఈ జీవులున్నారే వీళ్ళందరికీ కూడా ఈ గాఢాంధకారం లాంటిది ఈ సంసార తాపత్రయం. ఈ అంధకారంలోంచి బయటపడి మేము తరించాలి అని కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఉపదేశించిన అపార నిధిని అది ఎంతో మనకి ప్రేమతోటి వాళ్ళు దాన్ని ఉపదేశించారట. తపోనిధిని ఆయన తపస్సు చేసుకున్న వాళ్ళల్లో ఒక నిధి వంటి వాడంటే చాలా గొప్పవాడని. విశేష వివేక జ్ఞానాల పెన్నిధి. ఆయనకి ఎన్నో విశేషాలున్నాయని ఆయన మనసు నిండా తెలుసున్నవి. విజ్ఞానం ఉంది ఆయనకి. వాటికి అన్నింటికి అది వాటితోటి కూడినవాడు. వేదవ్యాసుల పుత్రుడు, వేదవ్యాసుడికి కొడుకైనవాడు, సుధీజన స్తుతిపాత్రుడిని. అంటే మన గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు తపస్సంపన్నులందరూ కూడా ఎప్పుడూ స్తుతి చేస్తూ ఉన్నవాడు. ఆహ్, ఈ శ్రీశుకుడిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను అని చెప్పి ఈ సూత మహర్షి చెప్తున్నారనమాట. ఈ సుఖ మహర్షి అంత గొప్పవాడు. అంచేత ఆయన్ని ఆసక్తితోటి ఆరాధిస్తున్నాను నేను. ఆరాధించడం వల్ల ఆయనకి తెలుసున్న జ్ఞానం నాకు కొద్దిగానైనా స్ఫురణలోకొస్తే నేను కూడా మీకు అన్నీ చెప్పగలుగుతాను అని చెప్పి అలా చెప్తున్నారు. ఈ సూతుల వారు ఆహ్, ఇవి ఈ మహర్షులందరికీను. శౌనిక ఈ నైమిషారణ్యంలో కూర్చుని తపస్సు ఇది యాగం ప్రారంభించిన మహర్షులందరికీ ఇలా చెప్పారాయన. తర్వాత చెప్తానమ్మా ఉంటాను. జై శ్రీరామ్.